తాలిబాన్ దోస్తీ పాకిస్తాన్ కుస్తీ గాజా ఒప్పందం పాడుతుంది అంటే ఇది ముఖ్యమైనదే. తాలిబాన్ నిజంగా తాలిబాన్ అనేది ముస్లిం ఛాందసం. అసలు మన దేశంలో ఎవరినైనా అనాలంటే కూడా తాలిబాన్ లాగా చేస్తున్నాడు అంటుంటారు. ఆ తాలిబాన్కు మోదీ గారు బీజేపీ ప్రభుత్వానికి కుదరడం నిజంగా ఒక విచిత్రం. అంటే అందరూ కొసలు కలుస్తాయి అంటుంటారు కదా. తాలిబాన్ మంత్రి ముక్తియా ఇంకా ఏదో ఉంది, అతను వచ్చాడు. అతను ఇక్కడ అనధికారికంగా వచ్చాడు, అన్అఫీషియల్గా. ఒక పక్క దేశ మంత్రి అనధికారికంగా వచ్చి ఒప్పందాలు కొన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన మీడియా గోష్ఠికి మహిళలను రానివ్వలేదు. భారతదేశంలో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నటువంటి చోట రానివ్వలేదు. ఓకే, దీని మీద చాలా విమర్శ వచ్చింది. ఎలా ఒప్పుకుంటారు మీరు అని జర్నలిస్టులు వాళ్ళు. సో లేదు, మాకేం సంబంధం లేదు, అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే పెట్టుకున్నారని మన ప్రభుత్వం. అంటే ఏ మత ఛాందసమైనా మహిళల విషయానికి వచ్చేసరికి ఒకటే ఉంటుంది. అది ఒకటే వదిలేయండి. రెండో రోజు వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు. అది అనుకోకుండా పెట్టాము మేము, ఈరోజు సమావేశానికి మేము అందరినీ పిలుస్తాము, అందరు రావచ్చు ఇలా అన్నారు. అది ఏం జరుగుతుందో తెలియదు. కానీ తాలిబాన్లతో భారతదేశం ఎప్పుడైతే స్నేహంగా దగ్గరకు అయిందో పాకిస్తాన్లో దాని మంట పుట్టింది. పాకిస్తాన్లో కూడా తాలిబాన్ ఉంది. ఎప్పుడైతే మీరు అవతలాలను దెబ్బతీయాలని మత ఛాందసాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో మీ మీదకే పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో దగ్గర నుంచి మాజీ ప్రధాని అందరు చచ్చిపోయారు కదా ఉగ్రవాదుల చేతుల్లోనే. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఒక తాలిబాన్ సెక్షన్ ఉంది. వాళ్ళు అక్కడ చిచ్చు పెడుతున్నారని చెప్పి వాళ్లకు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యలో సరిహద్దు యుద్ధం, ఘర్షణ, 23 మంది చచ్చిపోయారని వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. బట్ సారాంశం ఏమంటే టెన్షన్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకున్నా భారతదేశం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా, మన సరిహద్దుదే కదా. కానీ అందరూ ట్రంప్కు ముఖ్యమే, మోదీ గారు ముఖ్యమే. అక్కడ పాకిస్తాన్ సైనిక దళాధికారి ఆ ప్రధాని షరీఫ్ మొన్న కూడా అక్కడ వెళ్ళొచ్చారు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఉపఖండంలో, భారత ఉపఖండంలో. మీరు గుర్తు చేసుకోవాల్సింది లడాఖ్లో కూడా, అది కూడా సరిహద్దు ఇదే కదా, అక్కడ కూడా ఒక విధమైన అశాంతి వచ్చిన పరిస్థితి. కాబట్టి తాలిబాన్లతో కొంత ప్రశాంతత కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఎందుకు ప్రయత్నిస్తున్నాం అది కూడా ఒక పెద్ద ప్రశ్న. అదానీ గారితో సహా భారతదేశంలో ఉన్న బడా కార్పొరేట్లు అందరూ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఖరీదైనటువంటి వస్తువులు దొరుకుతాయి, ఇది బంగారము ఇట్లాంటి వాటితో సహా. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారము దానికి భారతదేశం చేరువ కావటం అన్నది ఈ చుట్టుపక్కల ఇరుగు పొరుగు దేశాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాలిబాన్ చైనా కూడా దగ్గరే. సో గాజా ఒప్పందం కూడా ఈరోజే, అది కూడా గాజా ఒప్పందంలో వాళ్ళేమో బందీలను విడుదల చేశారు, హమాస్ వాళ్ళు. ఇజ్రాయెల్ విడుదల చేయాలి ఇప్పుడు. ఇది అన్ని ప్రపంచానికి పెద్ద సందేహంగా ఉంది. ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ అడ్డం తిరిగితే మొత్తం కథ మళ్ళీ మొదటికి వస్తుంది. సో మోదీ గారిని పిలిచారు గాజాకు రమ్మని, మన విదేశాంగ సహాయ మంత్రిని పంపించారు అక్కడికి. కానీ మన సంబంధాలు ఎలా ఉంటాయి? ట్రంప్ ఏమో మేరా దోస్త్ అని అంటూనే ఉన్నాడు. చాలా ఆసక్తికరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.